విశాఖ జిల్లాలో లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలయ్యాడు. పెళ్లైన 47 రోజులకే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ లోన్ యాప్ ద్వారా నరేంద్ర 2000 రూపాయలు తీసుకున్నాడు. లోన్ తీర్చాలంటూ నరేంద్రకు నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడ్డారు. స్నేహితులు, బంధువులకు లోన్ యాప్ నిర్వాహకులు మార్ఫింగ్ ఫోటోలను పంపించడంతో తీవ్రంగా మనస్తాపానికి గురైన నరేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ జిల్లాలో లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలయ్యాడు. పెళ్లైన 47 రోజులకే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ లోన్ యాప్ ద్వారా నరేంద్ర 2000 రూపాయలు తీసుకున్నాడు. లోన్ తీర్చాలంటూ నరేంద్రకు నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడ్డారు. స్నేహితులు, బంధువులకు లోన్ యాప్ నిర్వాహకులు మార్ఫింగ్ ఫోటోలను పంపించడంతో తీవ్రంగా మనస్తాపానికి గురైన నరేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సరే ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. చెప్పండి ప్రదీప్. లోన్ ల్యాపుల పేరుతో ఫోటోలు మార్ఫింగ్ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం వాడుతున్న గుర్తు తెలియని వ్యక్తులు లోన్ యాప్ల విషయంలో అయితే వీళ్ళు ఎక్కడుంటారో తెలియదు. కాకపోతే డబ్బులు అవసరంతో కొంతమంది లోన్ యాప్లు, ఆన్లైన్ లోన్ యాప్ల్లో 2000 నుంచి 10,000, 5,000 చిన్న చిన్న అమౌంట్లు తీసుకుంటారు. అట్లాంటి అమౌంట్లలో వీళ్ళు కట్టలేని పరిస్థితులు వస్తే వీళ్ళ డేటా అంతా వీళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫోటోలతో పాటు ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో వాళ్ళ ఫోటోలు, వీళ్ళిద్దరు ఫోటోలతో పాటు మార్ఫింగ్ చేసి ఇటువంటి మ్యూట్ ఫొటోస్ తో, చాలా అసభ్యకరంగా ఫొటోస్ తో మార్ఫింగ్ చేసి వీళ్ళకి పెడుతూనే కాకుండా వాళ్ళ బంధువులకు కానీ వాళ్ళ స్నేహితులకు కానీ సోషల్ మీడియాలో అన్ని విధాలుగా అప్లోడ్లు చేస్తున్నారు. వీళ్ళు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. ఇదే కాదు, గతం నుంచి కూడా ఈ యొక్క లోన్ యాప్ పేర్ల మీద చాలా వరకు దగ్గర 50-60 మంది దగ్గర చనిపోయే పరిస్థితి కనబడుతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర పరువులు పోగొట్టుకొని సమాజంలో వాళ్ళు తల ఎత్తుకోలేకుండా అయిపోయే పరిస్థితి కనబడుతుంది. అదే రీతిలో విశాఖపట్నం ఎంఆర్పేట సమేత ప్రాంతంలో అయితే లోన్ యాప్ 2000 కోసం ఒక యువకుడు 21 సంవత్సరాల యువకుడు ప్రాణం అయితే పోయే పరిస్థితి కనబడుతుంది. కేవలం తన భార్య ఫోటో, చిన్న ఫోటో, ఇద్దరు ఫోటో కూడా మ్యూట్ ఫోటో, ఇటువంటి బట్టలు లేని ఫోటో కూడా వీళ్ళిద్దరు ఫోటోలు మార్ఫింగ్ చేసి ఇక ఆన్లైన్ లో అయితే అప్లై చేసే పరిస్థితి కనబడుతుంది. తనకి బ్లాక్ మెయిల్ చేయడం అయితే జరిగింది. ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఈ లోన్ యాప్ల పేర్ల మీద అయితే చాలా వరకు వెచ్చలుగా పెరిగిపోయే పరిస్థితి కనబడుతుంది. పెళ్లైన 40 రోజులకే ఈ యొక్క 21 సంవత్సరాల యువకుడు అయితే చనిపోయే పరిస్థితి కనబడుతుంది. తన భార్య కన్నీరు మున్నీరయ్యే పరిస్థితి కనబడుతుంది. విశాఖపట్నం ఎంఆర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే చాలా వరకు తనకి తన భర్త 40 రోజులు పెళ్లైన గడవక ముందే ఎట్లాంటి సన్నివేశం రావడంతో కూడా ఆ యొక్క యువత అయితే చాలా వరకు కన్నీరు మున్నీరయ్యే పరిస్థితి కనబడుతుంది. చాలా వరకు ఎట్లాంటి లోన్ యాప్ల పేరు మీద అయితే చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్ లో తన కుటుంబ సభ్యులు ఎవరైతే లోన్లు తీసుకుంటారో వాళ్ళ ఆన్లైన్ లోనే వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్లు కానీ, వాళ్ళ వాట్సాప్ డీపీలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క ఫోటోలు తీసుకొని కూడా వాళ్ళ దగ్గర మొత్తం అంతా డేటా కలెక్ట్ చేసి వాళ్ళు లోన్ కట్టినా కట్టకపోయినా సరే వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ యొక్క లోన్ యాప్ కేటుగాళ్ళు వీళ్ళని ఎవరు అరికట్టలేని పరిస్థితి అయితే కనబడుతుంది. ఇదే కాదు, బ్యాంక్ లోన్ సంబంధించి కూడా ప్రతి ఒక్కరు అలగిపోయారు. చాలా వరకు ఇట్లాంటి సన్నివేశాలు జరుగుతున్న నేపథ్యంలో అయితే ఈ రోజు విశాఖపట్నంలో చాలా దారుణం జరిగింది అనుకోవచ్చు. 40 రోజులు పెళ్లి అయ్యింది, అవ్వక ముందే కూడా కేవలం ఇట్లాంటి సన్నివేశం రావడం అనేది కూడా చాలా బాధాకరమైన సంఘటన అంతా తెలుస్తుంది. అయితే విశాఖపట్నం పోలీస్ కమిషనర్ అయితే దీనిపై అయితే మొత్తం చర్యలు తీసుకోమని కూడా
స్పెషల్ టీమ్ వేయడం జరిగింది. మొత్తం అంతా కూడా ఎవరైతే ఈ యొక్క మార్ఫింగ్ చేశారో, ఎవరు ఈ లోన్ యాప్లను రన్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి రన్ చేస్తున్నారు అనేది కూడా మొత్తం విశాఖపట్నం పోలీస్ కమిషనర్ అయితే ఆరా తీసే పరిస్థితి కనబడుతుంది. ఈ లోన్ యాప్ కేటుగాళ్ళు మాత్రం విచ్చలవిడిగా రెచ్చిపోయే పరిస్థితి కనబడుతుంది. 21 సంవత్సరాల్లో యువకుడు ప్రాణాన్ని బలి తీసింది అనుకోవచ్చు. తన భార్య ఎన్ఆర్పేట పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు అవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదు మేరకు అయితే కేవలం ఇట్లాంటి సన్నివేశాలు ఎవరైతే ఈ లోన్ యాప్ల విషయంలో ఎవరైతే బాధలు పడుతున్నారో, ఇట్లాంటి సంఘటనల్లో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ అయితే ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు అంటూ కూడా కమిషనర్ అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఓవరాల్ గా ఎంఆర్పేట పోలీస్ స్టేషన్ సిఏ అయితే మొత్తం ఆరాధించే పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు ఎవరైతే చనిపోయిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరు అయ్యే పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ లోన్ యాప్ల పేరు మీద కేవలం 2,000 మాత్రమే 2,000 కట్టకపోవడం వల్ల ఆ యువకుడికి అయితే చాలా వరకు నరక హింసలు పెడుతూ కూడా ఆ యువకుడు భార్య ఫోటోతో పాటు యువకుడి ఫోటో కూడా 2 ఫోటోలు మార్పింగ్ చేసి కూడా వాట్సాప్ లో పెట్టడమే కాదు, మొత్తం అంతా కూడా ఛాలెంజ్ చేసే పరిస్థితి కనబడుతుంది. ఇట్లాంటి సంఘటనలు మరి ఎప్పుడు జరగకుండా కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ కూడా విశాఖ ప్రజలైతే కోరే పరిస్థితి కనబడుతుంది. రాష్ట్రంలో ఇక్కడే కాదు, ప్రతి ఒక్క రాష్ట్రంలో అయితే ఇదే పరిస్థితి కనబడుతుంది. ఈ లోన్ యాప్లు ఏదైతే ఆన్లైన్ లోన్ యాప్లు ఏవైతే ఉన్నాయో, ఈ లోన్ యాప్లు మాత్రం విచ్చలవిడిగా సరిపోయే పరిస్థితి కనబడుతుంది. ఈ లోన్ యాప్లు ఏవైతే ఉన్నాయో కేవలం ఈ లోన్ యాప్ల కోసమే ఇట్లాంటి సన్నివేశాలు జరుగుతున్నాయి అంటూ కూడా తెలుస్తుంది. కేవలం ఎటువంటి అవసరం మేరకు అయితే కొంతమంది యువత తెలియలేని పరిస్థితుల్లో, బ్యాంకులకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఈ ఫోన్లలో వచ్చిన ఏవైతే యాప్స్ ఉన్నాయో ఈ మధ్యకాలంలో ఈ యాప్స్ లో అయితే కేవలం ఆ యొక్క లోన్ యాప్లు అనేది యాడ్లు వస్తున్నాయి. యాడ్లు చూసి కూడా ఆ లోన్ యాప్లు డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ లోన్ యాప్లు స్టార్టింగ్ లో మంచిగా తీయగానే ఉంటుంది, రాను రాను అది చేదుగా మారే పరిస్థితి కనబడుతుంది. ఈ లోన్ యాప్ల్లో 2,000 కడితే మొత్తం అంతా 2,000 తీసుకుంటే వెంటనే అకౌంట్ లో పడుతుంది, మీకు వెంటనే పేమెంట్ కూడా తీసుకోవచ్చు, వేసేయచ్చు, లోన్ వడ్డీ తక్కువ అంటూ కూడా కళ్ళబొల్లి మాటలు చెప్పి లోన్ యాప్ల పేరు మీద ఆన్లైన్ లో చాలా వరకు ఈ యొక్క ఫేక్ యాడ్లు రావడంతో అయితే చాలా వరకు యువత అయితే చాలా బలయ్యే పరిస్థితి కనబడుతుంది. దగ్గర 50-60 మంది అయితే బలయ్యే పరిస్థితి కనబడుతుంది. విజయవాడ ప్రాంతంలో కూడా మొన్న ఒక యువకుడు కూడా చనిపోయే పరిస్థితి కనబడుతుంది. ఇదే లోన్ యాప్ పేరు మీద తన ఫోటోలు కూడా మార్పింగ్ చేయడంతో కూడా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో అయితే తను కూడా చనిపోవడం జరిగింది. ఇట్లాగే చాలా వరకు వచ్చే కొంతమంది అయితే చాలా వరకు ఈ పోలీసులకు కూడా ఆచరించడం జరిగింది. ఏదైతే సైబర్ క్రైమ్ పోలీసులకి మొత్తం అంతా ఫిర్యాదు చేయడం జరిగింది. సైబర్ క్రైమ్ పోలీసులు అసలు మొత్తం ఫిర్యాదులు చేస్తున్నా సరే సైబర్ క్రైమ్ పోలీసులు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారా అనేది కూడా ఇప్పుడు తెలియాల్సి ఉంది. సుమిత, రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. Thank you.